సద్గురు రవిదాస్ ఓ పేదరికంలో పుట్టి భగవత్ సాన్నిధ్యాన్ని పొంది వారి రచనల ద్వారా నేటి తరాల ప్రజలను మేల్కొల్పిన మహా సాంగీత్యవంతుడు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అంబర్పేటలోని 648వ సద్గురు రవిదాస్ జయంతి వేడుకలను హైదరాబాద్ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సంఘల్ సంఘం సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ రవిదాస్ కాశీనగరంలో పుట్టిన మహనీయుడని కొనియాడారు. ఆయన రాసిన కావ్యాలు నేటి తరాల వారికి ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నాయన్నారు. నాటి సంఘ సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగానే జరగబోయే భవిష్యత్ గురించి తెలియజేసిన మహాత్ముడన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కరిని విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తే యువతరం ముందుకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సద్గురు రవిదాస్ ప్రవచనాలను విని భక్తి మార్గంలో నడవాలని హితవు పలికారు. ఈ చర్మగాల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వాలు అండగా ఉండాలని నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వాలు వాళ్ళని ఇంకా ఉన్నతమైన స్థాయి తీసుకురావాలి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు తప్పకుండా కల్పించాలని నేను ఉదయపూర్వకంగా మనం చేస్తున్నాను. విద్య ఉంటేనే వాళ్ళు చాలా అభివృద్ధి అవుతారు. కాబట్టి వాళ్ళ విద్య ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తుంది. అలాంటి విద్యల నుంచి వాళ్ళకు వైద్య సదుపాయాలు ఇచ్చి వాళ్ళ పిల్లలకు మంచి స్కిల్ డెవలప్మెంట్ చేపించి ప్రతి వాళ్ళ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆ వర్గం వాళ్ళని ఉన్నత స్థాయి తీసుకెళ్ళాలి. ఆ రకంగా మనం जय गुरुदेव श्री 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 संत शिरोमणि गुरु रविदास महाराज गारी 648వ జయంతి కార్యక్రమం ఇది. హైదరాబాద్ తెలంగాణలో కాకుండా యావత్ ప్రపంచంలోనే శ్రీ సంత శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇప్పుడే హర్యానా గౌరవనీయులు దత్తాత్రేయ గారు చెప్పినట్టు సంత శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ గారి భవ్య మందిరం కాశీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో. ఆయన జన్మనిచ్చింది కూడా కాశీలోనే కాబట్టి ఆయనది చాలా పెద్ద సంస్థానం అనేది కాశీలోనే ఉంది. కానీ యావత్ ప్రపంచంలోనే ఆయన రాసిన పద్యాలు, ఆయన రాసిన మాటలు, ఆయన రాసిన వ్యాఖ్యలు 648 సంవత్సరాల కిందనే ముస్లిం ఎవరైతే సికందర్ లోడి లాంటి దుర్మార్గ పాలన చేసిన రాక్షసులను కూడా తల వంచకుండా ధర్మాన్ని కాపాడి ధర్మాన్ని ఏకతాటి మీద పెట్టిన సంత శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ గారి బిడ్డలమై మేము పుట్టినందుకు గర్విస్తున్నాము. నేను ఒకటే, ధర్మాన్ని కాపాడనిక ఆ రోజు ఆయన చేసిన ప్రయత్నాన్ని ఈ రోజు వరకు కూడా మా సంఘర్ జాతి సంఘ్ ఎప్పుడు శ్రీ సంత శిరోమణి మహారాజ్ చూపించిన దారిలోనే నడుస్తాం, ఆయన చూపించిన బాటలోనే నడుస్తాం. మన్ చంగాతో కటౌతి మే గంగా అన్నట్టు కులం కాదు, మనుషులంతా ఒక్కటే. కులం గురించి మనిషి ఉండడు, అందరు కలిసే ఉంటారు. కాబట్టి అందరు కలిసి ఒక తాటి మీద నడవాలి అని చెప్పిన మహాసంత్ శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ గారు. అప్పట్లో మీరాబాయి కూడా శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ గారి పెద్ద శిష్యురాలామే. అందుకే సంత రవిదాస్ మహారాజ్ గురించి చాలా ఉన్నాయి విషయాలు. ఆయన ఒక మహా అంటే చాలా మహాకవి ఆయన. అలాంటి చర్మకారుల్లో పుట్టిన సంత రవిదాస్ మహారాజ్ గారికి మేము కూడా అందులోనే చర్మకారుల్లో పుట్టినాం కాబట్టి ఆయనని వేడుస్తూ ఆయనని ఎప్పటికీ కొలుస్తూ మేము ఎప్పుడూ పూజ చేసుకు ప్రతి సంవత్సరం ఆయన చూపిన దారిలో నడుస్తామని 100 మంది యువకులు సంఘర్ జాతి సంఘ్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి, విద్యానగర్ కమిటీ నుంచి అందరూ రక్తదానం ఇస్తున్నారు. ఒక 100 నుంచి 150 మంది రక్తదానం చేస్తున్నారు. అన్నదానం ఉంది, ప్రసాదం ఉంది. పేదలకు కూడా అన్నప్రసాదం చేస్తున్నాం, బుక్స్ పంచుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన పేరున లోకల్ లీడర్స్, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. జై గురుదేవ్.